నమస్తే. నేను మల్లాది వెంకటరమణ. రమణ జర్నీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ మున్నేశ్వర మందిరం, ముత్తి అమ్మన్ దేవాలయాలు దర్శించుకున్న అనంతరం మేము మాథలే అనే ప్రదేశంలో ది గ్రాండ్ మౌంటైన్ హోటల్కి చేరుకున్నాం. అప్పటికి సమయం రాత్రి 7 అయింది. ఈ హోటలు 6 అంతస్తులు గల 3 స్టార్ హోటల్. రాత్రికి డిన్నర్ ముగించుకొని తర్వాత హోటల్లో గల కాన్ఫరెన్స్ హాల్లో బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి సుందరకాండ పారాయణ 2వ భాగం శ్రవణం చేశాము. తర్వాత రాత్రి 9:30కి డిన్నర్ ముగించుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాము. నెక్స్ట్ డే ఉదయం 8:30కి అనగా డే 4 హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ముగించుకొని రాంబోడాకు ప్రయాణం అయ్యాం. మార్గ మధ్యంలో గణపతి మరియు శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవాలయము, తర్వాత 108 శివలింగాలు, అదే ప్రాంగణంలో గల శ్రీ గాయత్రి పీఠం దర్శించుకొని సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి రాంబోడాకు చేరుకున్నాం. ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం ఆలస్యం చేయకుండా. బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి అద్భుతమైన సుందరకాండ పారాయణం 2వ భాగాన్ని మీరు కూడా విని ఆనందించండి. మిగతా వివరాలు రాంబోడాకు వెళ్ళిన తర్వాత తెలియజేస్తాను. అప్పటి వరకు మీ మల్లాది వెంకటరమణ. జై శ్రీరామ్.
వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అశితుడు, అశితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు. ఇది సూర్యవంశం. ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. అదంతా చెప్తే ఇంకో 5-6 శ్రీలంకలో చూడండి. కృతయుగంలో తపస్సు చేసేవాళ్ళుట, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేశారట, ద్వాపరయుగంలో దాన ధర్మాలు చేశారట, కలియుగంలో నామ సంకీర్తనం చేస్తే చాలు తరిస్తారు అని చెప్పారు. సులభంగా రూపాయి ఖర్చు లేకుండా. అయ్యా గోవింద గోవింద ఎన్ని కొలువలే, అందుకే భగవన్నామం గట్టిగా చెయ్యాలి అన్నారు. ఎందుకయ్యా భగవంతుడికి ఏమన్నా వినికిడి సంబంధమైన వ్యాధి ఉందా? ఉంటే ఆదివారం 1:15 దూరదర్శన్ వార్తలు చూడొచ్చు కదా. అంటే వేదాంత శాస్త్రంలో ఈ శరీరాన్ని ఒక చెట్టుతో పోల్చారు. శరీరము అనే చెట్టు మీద పాపములు అనే కాకులు వాలి ఉంటాయి. ఈ పాపపు కాకులు అంటేనో, చిటికలు వేస్తేనో, చప్పట్లు కొడితేనే పోవు. రాజా రామచంద్ర భగవానికి నాభిలోంచి రావాలి, గట్టిగా అరవాలి, నవనాడులు తెగిపోయేలా అరవాలట. అట్లా అరిస్తే గాని ఈ పాప వాయసాలు ఎగిరిపోవురా అని చెప్పారు. అటువంటి మహాత్రేతాయుగంలో 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. 3 భార్యలు ఉన్నారు దశరథుడికి. ఆయనకే కాదు మనకి కూడా 3 ఉన్నారు. అబ్బా ఇంత లేటుగానా చెప్తారు, కానీ శ్రీలంక వెళ్ళిన తర్వాత క్లాసిఫైడ్లో యాడ్ ఇస్తాను. ఇప్పటికైనా మించిపోయింది, పొరపాటు పనిచేశారు. 70mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో హోమ్ థియేటర్లో సినిమా చూపిస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ? వీళ్ళు చేసుకుంటే వచ్చే భార్యలు కాదు, జన్మాంతరంలోనే కలుగుతారు. సత్వము, రజము, తమము అనేటువంటివి. శుద్ధ సత్వంలో కౌసల్య, సత్వ రజంలో సుమిత్ర, సత్వతమంలో కైక. చూడండి, మిగతా ఇద్దరికి సత్వం కలపబడి ఉన్నది. వితౌట్ సత్వం రజస్తమాలు ఉండవు, కాలిపోతాయి. యాడింగ్ అనమాట. ఎంత అన్నారు? 50-50. మనకి చెకోరీ మిక్సేషన్ ఉందిగా, 50-50, 70-30, 80-20, ఇంత బ్యాలెన్సింగ్గా ఉందా. 3 భార్యలతో 60,000 సంవత్సరాలు దేవేంద్ర వైభవంతో రాజ్యం చేశాడు దశరథుడు. సుఖానికి, భోగానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ఏమీ తక్కువ లేదు. కాకపోతే మనం అడిగినవన్నీ భగవంతుడు మనకిస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మన వాళ్ళు భూమికి 2 అడుగుల పైన నడుస్తుంటారు. అడిగినవన్నీ వస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత వాడికైనా అంత చింత, ఏదో ఒక కాలుతూ ఉంటాడు. పూర్తిగా ఫుల్ బ్లడ్గా ఎవరినన్నా అడగండి, అంతా బాగుంది, బాగానే ఉందండి, ఏమి ఇబ్బందులు ఏం లేవు, అబ్బాయి సెటిల్, అమ్మాయి సెటిల్, మనవాళ్ళు సెటిల్, మనవరాలు సెటిల్డ్, మరి నువ్వెందుకురా కెటిల్లో మునిగిపోతున్నావు? ఏం లేదండి, పడుకుంటే నిద్ర పట్టట్లేదు, చాలు, ఉన్నాడు, మనం బయట ఉంటున్నాం, అంతే తేడా. మనం అనుకున్నవన్నీ మనకు వస్తే మొబైల్ టెంపుల్ మనమే మెయింటైన్ చేస్తాం. శంఖం చక్రం గదా పద్మం వనమాలా విభూషితం, నన్ను ధ్యానించండి. ఇప్పటికే చస్తున్నాం. అయ్యా ఏమిటి దశరథుడికి చింత? శర్వరీ దీపకశ్చంద్రగా ప్రభాతో దీపికో రవికి త్రైలోక్య దీపికో ధర్మగా సుపుత్రకుల దీపక. కాళిదాసు రఘువంశం చెప్తూ యోగీనాంత్యే తనంత్యజాత్ అని చెప్పారు. రఘువంశపు రాజులు ఎటువంటి వాళ్ళు అంటే సత్యాయ మితభాషిణాం అని చెప్పారు. చక్కగా ఏ ఏ అవస్థలలో ఏమేం చెయ్యాలో అది చేస్తూ, వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా మౌని వృత్తిని అనుసరిస్తూ,
చివరిలో యోగంతో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాళ్ళు కండి. అది కూడా మితభాషిణాం అని చెప్పాడు. చాలా తక్కువ మాట్లాడతారట రఘువంశపు రాజులు. ఆ మాట్లాడింది కొద్దిది సత్యమే మాట్లాడేవారు. ఎందుకు ఎక్కువగా మాట్లాడరండి? ఎక్కువగా మాట్లాడటం మొదలు పెడితే అబద్ధాలు అరటి చెట్లు పిలకల్లాగా బయలుదేరుతాయి. నాలుకేముంది, దాని దుంపదగ 2.5 అంగుళాలు దాని పొడుగు. 6 అడుగుల వాడికి 5.5 అంగుళ 5 అడుగుల నాలుక ఉందనుకోండి, ఊహించండి. వాడు ఆ నాలుక భుజాన్ని వేసుకు తిరుగుతాడు. ఇప్పటికే చస్తున్నాను, 2.5 అంగుళాలు ఉన్నదే భరించలేక. 2.5 అంగుళాల ఉన్న నాలుక 6 అడుగుల బాడీని ట్యూన్ చేస్తున్నది చూడండి. అందుకనే నాలుక ఎప్పుడూ కూడా భగవన్నామం చేత శుద్ధి చేసుకుంటూ ఉండాలి. భగవన్నామం చేత ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే దీని మీద అనేక దిక్కుమాలిన వాసనలన్నీ వచ్చి చేరతాయి. ఈ చేరినవి ఇక్కడే ఉండవు, మెల్లగా లోపలికి వెడతాయి. లోపలికి వెళ్ళిన ఊరికే ఉండవు, వాటి ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. అందుకనే భగవన్నామం చేత సంతృప్తులవ్వండి అని చెప్పారు. రాత్రికి ప్రకాశం చంద్రుడు, పగటికి ప్రకాశం సూర్యుడు, ముల్లోకాలకి ప్రకాశం ధర్మం, కులానికి ప్రకాశం పుత్రుడు అని చెప్పారు. సంతానము అని చెప్పారు. సంతానం లేదు దశరథుడికి. సంతానం లేకపోతే ఏం, పిల్లలు లేని వాళ్ళంతా ఏం బాగుండలేదా? పిల్లలు ఉన్న వాళ్ళకంటే బాగున్నారనుకుంటాం మనం. ఉండొచ్చు, తప్పులేదు. సంతానం ఎందుకు ఉండాలి అని చెప్పింది. మనం ఏదన్నా బ్రతికున్నంతకాలం మన ఇంటికి ఎవడైనా వస్తే విస్తరేసి గుప్పాడు అన్నం పెట్టి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ పద్ధతిని కొనసాగించడానికి పిల్లలు ఉండాలి. అంతేగాని ఆస్తులని, ఐశ్వర్యాల్ని, ఆన్లైన్లో ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లని ఊళ్ళో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శ్మశానాలు రిజిస్టర్లు చేసే రోజుల్లో బతుకుతున్నాం. మన ఆస్తి ఎంత లెక్క? ధర్మకార్యాన్ని నిరంతరం కొనసాగించడానికి పిల్లలు ఉండాలి. అందుకని బాధపడుతున్నాడు దశరథుడు. చాలా కుమిలిపోయినాడు. పైగా సూర్యవంశము దశరథుడి వల్ల ఆగిపోయింది అనే అపఖ్యాతి. ఒకరోజు ఇలాంటి సమయంలో కుల వశిష్ఠులు, జ్యేష్ఠులు, శ్రేష్ఠులు అయినటువంటి ఎప్పటి నుంచో మనస్సులో ఒక చింత పీడిస్తున్నది నన్ను. ఏమిటా చింత అని అడిగారు. 60,000 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. నడుము వంగింది, గడ్డం పండింది, సంతానం కలుగుతుందన్నటువంటి ఆశ మాత్రం కనపడటం లేదు. సంవత్సరం, ఈ జన్మ, ఈ వయస్సుకి మాకు సంతానం కలుగుతుందన్న ఆశ లేదు స్వామి. ఈ ఋతు విరుద్ధమైనటువంటి ఫలితం కలుగుతుందా? ఏది ఎప్పుడు కలగాలో అప్పుడు కలిగితే ఆనందం కదా. ఇంత వయస్సు అయిపోయిన తర్వాత మాకు పిల్లలు పుట్టరు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. మీకోటి వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే సంతోషిస్తాను అన్నాడు. సంతానం కలగరని అనుకుంటున్నావా అని అడిగారు. మాకిప్పుడు ఎలా కలుగుతారండి అన్నారు. ఎందుకు కలగకూడదు అని అడిగాడు వశిష్ఠుడు. అసలు ఎలా కలుగుతారు అన్నాడు దశరథుడు. మనకు సామెత ఉంది, పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్, ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్. సహజం సహజమే, అసహజం అసహజమే. ఇప్పుడు దశరథుడు ఇంపాసిబుల్స్ అన్నీ లిస్టు చెప్తున్నాడండి వశిష్ఠుల వారికి. అయ్యా, ఇవి జరిగితే మీరు అన్నది కూడా జరుగుతుంది. మొట్టమొదటి ఇది వినండి. ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తీర్చుదప్పి ఎండమావుల్లో నీరుంటుందా? ఆ నీళ్లతో దాహం తీరుతుందా? తీరదు. అది జరగదు, మాకు జరగదు.
పోని రెండో చూడండి. తన కొనవాడి కొమ్ములం గృచ్చి పులిన్నేలగూల్చుటట్లు. కుందేలు కొమ్ములు రావు, ఆ వచ్చిన కొమ్ములతో పులిని చంపలేదు. అదైతే ఇది కూడా అవుతుంది. ఇంకొకటి మర్రి విత్తునాట. అయ్యా, మరి దాని వలనని ఎప్పుడైనను మామిడి మొలచుటెట్టు. ఇది జరగదు. గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు, ఎండమా పుండుటెట్లు, ఎద్దీనుటెట్లు. గురువుగారు, ముసలి వారికి పిల్లలు పుట్టుటెట్లు. ఇది ఆయన ఆలోచన. 600 సాజంబు మారుటెట్లు. గాడిపోయిలో పద్మం పుడుతుందా? సూర్యుడు రాత్రిపూట ఉదయిస్తాడా? ఎద్దెక్కడైనా ఈనిందా? మాబోటి ముసలి వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడైనా పిల్లలు పుట్టారా? ఇవన్నీ అసహజాలే. ఇవి సహజమైతే మీరన్న మాట కూడా సహజమే. అమ్మ నాయన, నీకెన్ని సందేహాలు రా. చూడండి, బొగ్గుని గుర్తించినంత తేలిగ్గా బంగారాన్ని గుర్తించలేము. అజ్ఞానం వ్యాపించినంత వేగంగా జ్ఞానస్పృహ కలగదు. సమస్యలు బోలెడుంటాయి, సమాధానం ఒక్కటే ఉంటుంది. వాడు మంచి జనరల్ ఫిజిషియన్ అనుకోండి, కరోనా బ్యాచ్ పాస్ కాకుండా పెడతాడు. ఏమిటి నీ కాంప్లికేషన్ అని అడుగుతాడు డాక్టర్. ఫస్ట్ కళ్ళు మంట, ఇంకా కాళ్ళు మంట, ఇంకా కడుపు మంట. ఇంకా ఇన్ని మంటలు ఎందుకు వచ్చినాయిరా అన్నారు. నిన్ననే మా పక్కవాడు 3 ఎకరాలు కొన్నాడు, మంటగాకేమి. వీడి ఇన్ని మంటలకి ఆయన ఒకటే రాస్తాడు. కళ్ళ మంటకు ఒక మెడిసిను, బావమరిదికి మెడికల్ షాప్ ఉంటే ఎన్నైనా రాస్తాడు. అది వేరే సంగతులేండి. అరగంటకు 60 అయినా వాడమంటాడు. నిజమైనటువంటి వైద్యుడు బోలెడు సమస్యలున్నా సమాధాన రూపంలో ఒకటే ఇస్తాడు. శరీరానికి కలిగినటువంటి సమస్యకి, జీవితానికి కలిగిన సమస్యకు ఎవరివ్వగలరు మందు అంటే గురువు మాత్రమే ఇవ్వగలరు. అందుకనే నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం. దశరథ, కలగదు అన్నందుకు నీ చెప్పావు, కలుగుతుంది అన్నందుకు నేను ఒక్క ముక్క చెప్తాను, అది చాలు, వింటావా అన్నారు. మీరు కలుగుతుంది అంటే ఏదైనా వింటాను చెప్పండి అన్నారు. ఏం లేదురా, నువ్వు చేసి మర్చిపోయినావు, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ ఫలితం మీ వాకిలి తలుపు తడుతున్నది. అందుకని కర్మ ఎవరిని విడిచిపెట్టదు. యథాధేను సహస్రేషు అని చెప్పారు. 1000 ఆవులు 1000 దూడలు ఉన్నాయి. దూడల పలుపుతాడు విప్పాం. సరిగ్గా ప్రతి దూడ వెళ్ళి దాని తల్లి దగ్గరే ఆగుతుంది, ఇంకో తల్లి దగ్గర ఆగదు. కర్మ కూడా అంతే. వండిన అన్నం తినకపోవచ్చు, చేసిన కర్మ నుంచి గెట్ రిడ్ ఆఫ్ అవ్వలేం. ఎందుకంటే సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని చెప్తారు. సంచితం అంటే ఏంటి అన్నారు. మనకిప్పుడు అవసరం లేకుండా అటక మీద మూట కట్టి పెట్టేశాం, అది దింపక్కర్లా. ప్రారబ్ధం ఏమిటన్నారు, ఇది నడుస్తున్న బండి. నువ్వు ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ కొన్నా, ఎకానమీ కొన్నా, జనరల్ కొన్నా, నువ్వు ఎక్కకపోయినా బండి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రారబ్ధం చచ్చినట్టు అనుభవించాల్సిందే. ఆగామి ఏమిటి అన్నారు, అనుభవిస్తున్న ప్రారబ్ధంలో మంచి కర్మలు ఆచరించడం చేత వచ్చేదాన్ని ప్రొటెక్ట్ చేయగలము, అది ఆగామి. కాబట్టి ప్రారబ్ధం తప్పించలేము, అది అనుభవించాల్సిందే. చేసి మనం మర్చిపోతాం, టైం వచ్చినప్పుడు కొరియర్ ఇంట్లో అందుకోవాలి. దశరథుడు చేసి మర్చింది ఏమిటి అన్నాడు. మంచి వయస్సులో ఉన్నప్పుడు దశరథుడు ఒకనాడు వేటకై తరలి నట్టడవిలోన నిషీధమున మృగమను కొని యొక్క మునింపు చేసెనా. ఓ తండ్రి చచ్చి దినను మొరవిని చాలా జంతువుల్ని వేటాడాడు. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మనం అనుకున్నవన్నీ జరిగితే భగవంతుడితో మనకి పనే ఉంటుంది చెప్పండి.
అన్ని విద్యలు ఉపయోగించాం, శబ్దభేది కూడా ఒక్కసారి ఎలా ప్రయోగం చేస్తే బాగుంటుంది కదా అనుకున్నట్టు. చూడండి, సూర్యవంశంలో దశరథుడి కంటే ముందు ఆ విద్యను ఎవ్వరూ టచ్ చేయలేదు. దశరథుడి తర్వాత ఆ డిపార్ట్మెంట్ని ఎవరు ఓపెన్ చేయలేదు. అందుకని కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. శబ్దభేది గొప్పతనం ఏంటన్నారు? వస్తువుని చూడకుండా శబ్దం విని బాణం వేసి వస్తువుని భేదించడం దశరథుడికి మాత్రమే తెలిసిన విద్య. బాణం ఎక్కువ పెట్టాడు, గురి పెట్టాడు, కళ్ళు మూసుకున్నాడు, చెవులు రిక్కించి వింటున్నాడు ఏదైనా శబ్దం వస్తుందేమోనని. చాలాసేపటి దాకా ఏ శబ్దమూ రాలేదు. బాణం దించకూడదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే చాలా దూరంగా ఉన్న ఒక చెరువులో ఏనుగు తొండంతో నీళ్లు తాగుతున్న శబ్దం వినపడ్డది దశరథుడికి. చూడండి, మన అవయవాలే మనల్ని మోసం చేస్తాయి. ఏనుగు నీరు తాగుతున్నది అనుకున్నాడు, ఎక్కువబెట్టిన బాణం విడిచాడు. ఏనుగు ఘీంకరిస్తుంది అనుకున్నాడు. చాలా శ్రద్ధగా వినటానికి సిద్ధపడ్డ దశరథుడి చెవులకి, ఓ తండ్రి హరి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు రామ కథ. ఏమే పార్వో, వింటున్నావా? మీరు ఎందుకు ఆపుతారు చెప్పండి. ఇవాళ మీ వే ఆఫ్ టాకింగ్ బట్టి, మీ వే ఆఫ్ సీనియారిటీని బట్టి మీకు మెనూ ఉంటుంది. ఇందాకనే కాశీ నుంచి వస్తూ ఆ వినాయకుడిని మంచి తోటకూర పట్టుకురారా అన్న. వాడు 100 కట్టలు తెచ్చాడు. ఆ సుబ్బాయి గారిని, అరే ఆ తోటకూర అంతా శుభ్రంగా గంగలో కడిగి సన్నగా పనస పొట్టులాగా కొట్టు అన్న. వాడు కొట్టు పెట్టాడు. ఆ నందీశ్వరుని పిలిచి గంగలో ఒక 100 లీటర్ల నీళ్ళు తీసుకొని ఒక 60 కిలోల పెసరపప్పు నానేసాం. మరి కొంపలో ఇంతమంది ఉన్నారుగా, ఎంత సరిపోతుంది వండితే? మీరు చెప్పేదాన్ని బట్టి మీకు మెను అని చెప్పింది అమ్మవారు. అంటే ఆవిడికి ఎన్ని వేల సార్లు పరమేశ్వరుడు చెప్పాడో, ఆవిడ ఎన్ని లక్షల సార్లు విన్నదో. రామాయణం వినటంలో పార్వతీదేవి కంటే మించినటువంటి శ్రోతలు ఏంటండి? రామాయణం చెప్పడంలో పరమేశ్వరుడి కంటే మించినటువంటి ఉపన్యాసకుడు లేడు. అది రామతత్వం ఈశ్వరుడికే తెలుసు, శివతత్వం రాముడికే తెలుసు. వీళ్ళిద్దరూ వేరు అనుకున్న వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. అది వేరే సంగతి, గుర్తుపెట్టుకో. ఒక్కడికే తెలుసు, యముడికి తెలుసు. తొందరగా పులుసు అవుతావు నలుసు, జాగ్రత్తగా ఉంటారు. అయ్యా, జానామి తవ నామ రుచిం మహేష అని చెప్పారు. రామనామంలో ఉన్న సారస్యం పరమేశ్వరుడికి మాత్రమే తెలుసుటండి. మనకు కూడా రాముడు అంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న కలియుగానికి సుమారు 1,89,48,000 సంవత్సరాల వెనక రామచంద్రమూర్తి పుట్టారు. చూడండి, 24వ మహాయుగంలో పుట్టారు. ఇప్పుడు ఈ 28వ మహాయుగం. ఇప్పటికి కూడా మనం రాముడిని మర్చిపోలేదు. చివరికి 15 పైసల పోస్ట్ కార్డు మీద కూడా మనం ఏదైనా విషయం రాసేటప్పుడు శ్రీరామ అని రాసేవాళ్ళం. దొంగతనం చేసిన వాడిని బోన్లో నిల్చోబెట్టి, న్యాయమూర్తి ఎరా దొంగతనం చేసావా అంటే, రామ రామ నేను ఎరగనండి. వాడు కూడా చెప్తున్నాడండి. పట్టుమని గట్టిగా 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్ళల్లో మనం అక్కడి నుంచే వచ్చాం. రామ మందిరం ఉండేది వెనకటి రోజుల్లో. ఓ పండరి చెట్టు దీపం ఉండేది. ఓ సీతారామ పట్టాభిషేకం పెద్ద ఫోటో ఉండేది. సాయంత్రం కాగానే పెద్దవాళ్ళు అక్కడ దీపం పెట్టి కాసేపు భజన చేసేవాళ్ళు. ఇప్పుడు హాయిగా ఉండేది. నెలకి 3 వానలు. ఈ ముంచే తుఫాన్లు, మంతా తుఫాన్లు అప్పుడు లేవు. ఎందుకు అన్నారు? ఎటువంటి ప్రకృతి వైపరీత్యమైనా భగవన్నామం చేత నిరోధింపబడుతుంది. ఆయన అక్కడ గీత గీస్తాడు. రమ రామ రఘురామ పరాత్పర రంగధర గణ పతంగ వాగన రమారమణ నారాయణ రాధశీల సురలోల నిరంజన సత్యపరాక్రమ సువిధాన సరోజలోచన సురేశ పాలన శరణ్య ముని బృందావన సీతారమణ నిరుధిర గంభీర మనోహర
బల నిర్మూలన హరిధరాధినాయక విరోధి మర్దన పురారి బల భక్తవత్సల భగవానికి రామచంద్ర ప్రభువునకు భారతీయ సనాతన ధార్మిక వైభవానికి యా. ఓ తండ్రి, పాపం జరిగింది, మహాపాతకం జరిగింది అంటూ కలవరపడిపోతూ ఆ చేతిలో ఉన్న ధనస్సు బాణాలు పక్కన పడేసి పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళాడు. భయంకరమైన దృశ్యం దశరథుడి గుండెల్ని పిండేసిందండి. కారణం ఏమిటి అంటే వేసిన బాణం ఒక 10-11 ఏళ్ళు కూడా లేనటువంటి ఓ పసివాడి హృదయంలో దిగబడి వెచ్చటి నెత్తురు చిమ్ముతూ ఉంది. ఆ పిల్లవాడు చేతిలో 3 వంతులు నీళ్ల కుండతో అలా నీళ్లలో మునిగిపోతున్నాడు. హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి పరుగున వెళ్ళి ఆ పిల్లవాడిని గట్టిగా పట్టుకున్నాడండి దశరథుడు. ఇది రామాయణంలో గొప్పతనం. ఎలా ఉండాలో చెప్పింది రామాయణం. తండ్రి కొడుకు అంటే దశరథుడు రాముడే, భార్యాభర్తలంటే సీతారాములే, అన్నదమ్ములంటే భరత లక్ష్మణ శత్రుసూదన్లే, దాసుడు అంటే శ్రీరామ సుగ్రీవ దాస్యమే, స్నేహితుడు అంటే ఆంజనేయ స్వామి. ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. అందుకని రామాయణ భారత భాగవతాలు తల తెల్లబడ్డ తర్వాత చదువుకోవాల్సిన గ్రంథాలు కాదు. తల తెల్లబడక ముందే చదవటం మొదలు పెడితే తెల్లబడ్డ తర్వాత ఏది కావాలో అది తేట తెల్లమవుతుంది. ఏదో టైం పాస్గా చదవకూడదు. అదే టైం, మనకి అదే టైము. యా పొదివి పట్టుకున్నాడు దశరథుడు. అప్పుడు ఆ పసివాడి ప్రాణాలు పోతున్నాయి. అబ్బా నమస్కారం మహారాజా అన్నాడు. అది వాడి గొప్పతనం. ఎవరండి ఆ పసివాడు? క్షత్రియుడికి వైశ్యకాంత వల్ల కలిగినటువంటి పిల్లవాడు, శ్రవణ కుమారుడు అన్నారు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఇద్దరూ పుట్టుగుడ్డివాళ్ళండి. వాళ్ళకి మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు తేవడానికి వచ్చారు. ఇది రామాయణంలో ధర్మం. మనం బ్రతికి ఉండగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లోనో అనాథాశ్రమాల్లోనో ఉంటే మనం చచ్చిన వాళ్ళతో జత, అంతే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే గొప్ప దేవతలు ఎవరూ లేరు లోకంలో. మాతా సమం నాస్తి శరీర పోషణం. నువ్వు సత్యనారాయణ వ్రతం చేయకపోయినా స్వామివారి ఏం అనుకోడు. శనివారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టకపోయినా ఆయన ఏమనుకోడు. ఆదివారం అంకమ్మకి నైవేద్యం పెట్టకపోయినా ఆవిడేం అనుకోదు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని నీ దగ్గరట్టే పెట్టుకొని సేవించకపోతేనే వాళ్ళు తిట్టుకుంటారు నిన్ను. నా ప్రాపర్టీలో ఇంత వేస్ట్ ప్రోడక్ట్ ఎలా వచ్చిందిరా అని. మానవుడు ఏ రుణమన్నా తీర్చుకుంటాడు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరు. వెనకట్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా డబ్బున్న పిల్లల తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాడి డబ్బు తగలయ్యనా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చివరి రోజులు ప్రశాంతంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం కలిగించకుండా వాడు కొడుకు ఎందుకు అవుతాడు? అందుకే వాడిని కొడుకు అన్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. తను చచ్చి మనకి జన్మనిస్తుంది తల్లి. తండ్రి భుజం మీద ఎప్పుడూ ఓ తుండుగుడ్డు ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మా నాన్న రాయల్ ఫీలింగ్గా ఉన్నాడు. రాయల్ ఫీలింగా రాళ్ల ఫీలింగా? ఆ తుండుగుడ్డ తీస్తే వెనకాలన్న చొక్కాకున్న చిరుగు కనపడుతూ ఉంటుంది. ఆ చిరుగు నీకు కనపడకుండా ఉండటం కోసం వాడు తుండుగుడ్డ మీద వేసుకున్నాడు. వాడి కాళ్ళ చెప్పులు చినిగిపోయి ఉంటాయి. నిన్ను భుజాల మీద ఎత్తుకొని పెంచుతాడు. మానవులకి ప్రత్యక్ష దేవతలు జన్మనిచ్చిన తల్లిదండ్రులే. వాళ్ళని చూస్తే వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళకి ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఎవడు కల్పిస్తాడో వాడు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాడి ఇంట్లో భగవంతుడు ఉంటాడు. అదే గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టవత్తులు వెలిగించేసాం, చుక్కలు రాకుండా స్నానం చేసేసాం, ఇంట్లో అత్తామామలకి చుక్కలు చూపిస్తున్నాం. ఎందుకు ఏమీ లాభం లేదు. శవానికి చేసిన అలంకారం ఎంత గొప్పదో, చిల్లి కుండలో విధి చేయకుండా మిగతావన్నీ చేయటం అటువంటివి. అయ్యా
హర నమ పార్వతీపతయే. కొంచెం గట్టిగా అనండి, తప్పేం లేదు. ఈ దేశంలో మీ మీద కేసు పెట్టరు, అనకపోతే కేసు పెడతారు. ఎందుకంటే విభీషణుడు పరిపాలించారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మహారాజా అన్నాడు, నాయనా నన్ను క్షమించరా, నువ్వు అనుకోని బాణం వేయలేదు నాన్న, ఏనుగు నీరు తాగుతున్నది అనుకున్నాను, బాణం వేశాను, నీకు తగిలింది, నన్ను క్షమించు నాయనా, నిష్కారణంగా నీ ప్రాణం తీశాను, నన్ను క్షమించు అని ఆ పిల్లవాడిని పట్టుకొని ఏడ్చేస్తున్నాడండి దశరథుడు. ఆ పిల్లవాడు ఒక్క మాట చెప్పాడు, అది సంస్కారం. సహజంగా మనకి గాంధీ గారి 3 కోతుల సిద్ధాంతమే తెలుసు. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు. ఇది ఎందుకు చెప్పాడంటే, మేం చేసే చెడు మీరు అనొద్దు అని అర్థం, మేం చేసే చెడు మీరు చూడొద్దు అని అర్థం. వేదం అలా చెప్పలా. భద్రం కన్నే విశృణుయామదేవా. చూడండి, చెడు వినవద్దు అనటానికి మా చెవులు ఎప్పుడూ మంచిని వినుగాక అంటానికి చాలా తేడా ఉంది. పాజిటివిటీ, నెగిటివిటీ. భద్రం కర్ణే విశృణుయామదేవాః. నా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, నా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడుగాక, నా నాలుక ఎప్పుడూ మంచినే పలుకుగాక అనటానికిను చెడు మాట్లాడను, చెడు వినను, హస్తివశకాంతర భేదం ఉంది. అందుకనే ఆ గాంధీ సిద్ధాంతం నుంచి బయటికి రావాలి. ఆ గాంధీ బ్రాందీలోంచి బయటకు వస్తేనే ఇంత బూందీ దొరుకుతుంది, అంతే ఖాయం. అయ్యా, పిల్లవాడు ఒక మాట చెప్పాడండి, దప్పికొంటిమి నీరు ద్రవం గజము